హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు, అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా హ్మ్. అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చి లభించే అవకాశాలు. హ్మ్. అంటే ఈ సమయం అనేది దాదాపుగా అన్ని విధాలుగా మంచిగానే ఉంటుంది. హ్మ్. కానీ తల్లిదండ్రుల యొక్క అనారోగ్యాలు, ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం, హ్మ్. అదే విదేశాలకు వెళ్ళే వ్యక్తులకి ఆగిపోయే అవకాశాలు, హ్మ్. అంటే ఉద్యోగంలో సంబంధాలు తగ్గే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే వాళ్ళ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో బంధం అనేది తక్కువగా ఉంటుంది. ఓకే. అలానే మానసిక స్థితి కరెక్ట్‌గా లేకపోవటం, హ్మ్. ప్రతి పనిలో కూడా జాప్యం జరిగే అవకాశం. అంటే అనుకుంటారు ఈ పని జరగాలని. హ్మ్. ఆ పని లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. కానీ లేట్ అయినా సక్సెస్ అవుతుంది. ఓకే. అంటే మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. అంటే లిటిగేషన్స్ వ్యవహారాలు తలదూర్చకూడదు. హ్మ్. మానసిక స్థితి విషయంలో జాగ్రత్త ఉండాలి. హ్మ్. అంటే ఆదాయం అనేది బాగా ఉన్నా కూడా ఆదాయంలో కొంత గణనీయంగా ఖర్చులు కూడా పెరిగిపోతాయి వీళ్ళకి. హ్మ్. అంటే మంచి విషయాల ఖర్చులు జరుగుతాయి.
అంటే అగ్రికల్చర్ ల్యాండ్, ఇల్లు కన్స్ట్రక్షన్ ఒకటి, బంగారం కొనుగోలు చేయటం, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, పిల్లల యొక్క చదువులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది, కానీ మానసిక స్థితి, ఆరోగ్య విషయంలో దోషం కలుగుతుంది. అలానే ఇంటి దగ్గర ఖర్చులు కూడా ఒక 25% ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి. అంటే రోగాలు, నొప్పులు, రుణాలు, అంటే రుణాలు తీరుస్తారు, తీర్చిన తర్వాత రోగాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రోగాల విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి. అంటే కొంత సంపాదన అనేది 25% డిసీజెస్కి ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రోగాన్ని, ఆరోగ్యం అని చాలా ఇంపార్టెంట్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. గొడవలు, తగాదాల విషయాల్లో కూడా తలదూర్చకూడదు. అందువల్ల తలదూర్చడం వల్ల కూడా కొన్ని డబ్బులు, కోర్టు సమస్యలకి డబ్బులు ఖర్చు కావటం, పోలీస్ స్టేషన్లకు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు కొద్దిగా లౌకిక జ్ఞానాన్ని ప్రవర్తించి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదితం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, గోధుమలు దానం చేయటం వల్ల, ఎర్రని వస్త్రం దానం చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. తులారాశి వారికి పరిహారాలు తూచా తప్పకుండా చేయండి. చాలా మంచి పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో కానివ్వండి, లేదా ఈ రాశిలో మొత్తంలో ఎక్కడైనా మీకు ఎలాంటి డౌట్స్ ఏదన్నా ఉన్నా, మాకు ఇలా గోచరిస్తుంది, మరి మీరు ఈ విధంగా చెప్పారు, ఇది కరెక్టా రాంగా, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి ఒక వీడియో విన్నప్పుడు, చూసినప్పుడు. ఇలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది. మీ యొక్క జాతకాల్ని పరిశీలించి దానికి ఏమైనా దోషాలు ఉంటే చక్కగా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.